ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్ నుంచి నేను మీ మైనుద్దీన్. ఈరోజు నేను ఒక కొత్త విషయం తెలియజేయాలనుకున్నాను. మౌనిక సుంకర మేడం గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అన్నారు. ఆ ఇంటర్వ్యూ చేసింది ప్రియా చౌదరి గారు. గోవా బన్ను తిన్నారా, తినిపిస్తారా అని అడిగారు. దానికి మౌనిక గారు, అబ్దుల్లా చేస్తే తినను, ఏ శ్యామ్ ప్రసాదో ఏ రామ్ ప్రసాదో చేస్తే తింటాను. అబ్దుల్లా దాంట్లో ఉమ్మి వేస్తాడు, ఉచ్చబోస్తాడు, లేకుంటే పిల్లలు పుట్టకుండా ఏం మందు కలుపుతాడు, కాబట్టి అబ్దుల్లా చేస్తే నేను తినను అని చెప్పారు. ఒకసారి ఆమె మాటలు వినండి. కోవా బన్నుని రామ్ ప్రసాద్ గాని శ్యామ్ ప్రసాద్ గాని చేసిస్తే తింటా అండి. అబ్దుల్లా చేసిస్తే అలా ఉమ్మిండో, ఉచ్చబోసిండో, పిల్లలు కాకుండా మందులు వేసిండో, వాడు ఇంకేమైనా రైసిన్, ఒకవేళ వాడు చైనాలో డాక్టరేట్ చదువుకొని వచ్చేసి అందులో రైసిన్ వేసిండో ఎవరికి తెలుసు. కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను, రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ఐస్ క్రీమ్ బండి అమ్ముకునే కాలూరాం పుణ్య అనే వ్యక్తి ఐస్ క్రీమ్ లో మూత్రము మరియు వీర్యం కలుపుతున్నట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కలుపుతుండగా ఎవరో వీడియో తీసి దాన్ని వైరల్ చేశారు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ ఐస్ క్రీమ్ శాంపిల్స్ ని టెస్ట్ కోసం పంపించారు. మరి దీనిపై మౌనిక సుంకర గారు ఏమంటారు? అదే ఏ అబ్దుల్లాను అయితే ఉమ్మి వేస్తాడు, మూత్రం పోస్తాడు, పిల్లలు పుట్టకుండా ఏమన్నా కలుపుతాడు, లేదా రైజింగ్ కలిపి జనాల్ని చంపేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఈ కాలూరాం పుర్నియా ఈ ఐస్ క్రీమ్ ఎవరికి తినిపిస్తున్నాడండి? ఓన్లీ ముస్లిమ్స్కే తినిపిస్తున్నాడా? లేదు మీలాంటి వారు వెళ్ళి ఏమైనా తిని ఆ బిజినెస్ ఏమైనా ఎక్కువ చేస్తున్నారా? దీనికి మీరు సమాధానం చెప్తారని చూస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరూ ఈ వీడియోని మౌనిక గారికి చేరే వరకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇలాంటి మతోన్మవాదులకు మనం సరి చేయకుంటే మన దేశం మొత్తం నాశనం చేస్తారు. నీచులు అనే వాళ్ళు ఏ ఒక వర్గంలో కానీ, ఏ ఒక మతంలో కానీ, ఏ ఒక కులంలో కానీ ఉండరు. అది వాడి మానసిక రోగం అది. కాబట్టి మనం రోగుల్ని గుర్తించి చికిత్స చేయాలి తప్ప మతాలను కాదు. ఏ మతం కూడా కొట్టుకొని సావండి, లేకుంటే వేరే మతాన్ని నీచంగా చూడండి అని ఏ మతం చెప్పట్లేదు. ఈ మతోన్మవాదులు మనలాంటి వాళ్ళని సెక్యులర్లు అంటున్నారు. సెక్యులర్ అనేవాడికి ఏ మతానికి సంబంధం ఉండదు. మానవత్వమే మన మతం. కాబట్టి ఇలాంటి మతోన్మవాదులను నివారించాలంటే ఇలాంటి వీడియోలు కొన్ని చేయక తప్పదు. ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కానీ, లేదా ఏ ఒక వర్గాన్ని కించపరచడానికి కానీ నేను చేయడం లేదు. పెట్టరేగిపోతున్న మతోన్మవాదులను నిలువరించాలంటే దానికి కౌంటర్గా వాళ్ళ తప్పుల్ని కూడా మనం ఎత్తి చూపాలి. కాబట్టి నేను ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులు, సోదరులు నన్ను అన్యదా తప్పుగా భావించొద్దని ప్రార్థిస్తున్నాను. నా యొక్క భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకుంటారని,
నేను చెప్పింది తప్పు కాదని అనుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.